విజయనగరం జిల్లా చింతపల్లి వద్ద గత ప్రభుత్వం 23 కోట్ల రూపాయలతో తలపెట్టిన ఫిషింగ్ జెట్టి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మత్స్యకారులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల ప్రయోజనం కోసం ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేయకపోవడాన్ని తప్పుపడుతున్నారు. చింతపల్లి వద్ద 2023లో అప్పటి సీఎం జగన్ ఫ్లోటింగ్ జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొనసాగింపుగా టెండర్లు పిలవాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో మత్స్యకారులు ఏమంటున్నారు, అక్కడి తాజా పరిస్థితి ఏంటి అన్న అంశాలను మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో దాదాపు 220 కిలోమీటర్ల తీరంలో సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే దాదాపు 8 నియోజకవర్గాల్లో మత్స్యకార గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. 1,50,000కు పైబడి కేవలం మత్స్యకార కుటుంబాలే ఇక్కడ కనిపిస్తుంటాయి. అయితే ఈ మత్స్యకార కుటుంబాల మేలు కోసం గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. చింతపల్లి దగ్గర ఒక ఫ్లోటింగ్ జెట్టి నిర్మాణం చేయాలని, ఇక్కడ ఫిషింగ్ అంతా కూడాను ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి చేశారు. ఈ మేరకు నిధులు కేటాయించారు, టెండర్లు కూడా పిలిచారు. అయినా కూడా ఇక్కడ కనీసం ఒక అడుగు పని కూడా జరగనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి? ఫిషింగ్ జెట్టీలు లేకపోవడం వల్ల మత్స్యకారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుందాం. చెప్పైతే టెండర్ వేసారో ఎలిజిబుల్ ఆగింది, ఆ దశలో ఆగింది. ఆ దశలో ఆగిన దాన్ని కొత్తగా శాంక్షన్ కాదు కదా, శాంక్షన్ అయిపోయి నిధులు మంజూరు అయిపోయిన వాటిని కూడా ప్రారంభించకపోవడం వల్ల చాలా నిరాశ కలుగుతుంది. ఎందుకంటే అది మంజూరు అయిపోయింది, దానికి నిధులు కేటాయించింది, దాన్ని వినియోగించి మొదలట్ల దానికి ల్యాండ్ కేటాయించారు. ప్రభుత్వం అన్ని అనుమతులు ఉన్నాయి, వీళ్ళు కొత్తగా అనుమతులు తీసుకొని అక్కర్లేదు. మన నేవల దగ్గర నుంచి కానీ, అంత ఫారెస్ట్ నుంచి కానీ, అన్ని డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ నుంచి, పంచాయతీ నుంచి, అన్ని దగ్గర నుంచి ల్యాండ్ అలాట్ చేశారు. ఇంత క్లియర్గా ఉన్న దాని మీద పని ప్రారంభించేసరికి అందరూ నిరాశ పొందారు. ఇంకా మన జీవితాలు ఇంతేనటువంటి బాధతో ఉన్నారు. ఇంత ఘోరమైనటువంటి ఇది చిన్న చూపు చూడడం అనేది మత్స్యకారులు చాలా అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే కాకుండా చిన్న సహాయం, అది మా హక్కు, అది మత్స్యకార భరోసా అనేది మా హక్కు. మేము వేటకెళ్ళం కూడా మాకు ఇస్తున్నారు ప్రభుత్వాలు. మా హక్కును కూడా ఈరోజు కోల్పోయే పరిస్థితి ప్రభుత్వంలో ఉంది. ఏ తుఫాను వచ్చినా, ఎలాంటి తుఫానులు దొరికినా సరే మేము ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ఈ జెట్టి వల్ల మాకు మత్స్యకారులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగం అండి. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్ పెట్టిన ఈ ప్రపోజల్ వల్ల ఎక్కడికైనా మత్స్యకారుడికి ఏ సముద్రంలోనే తుఫాను వచ్చినా, ఏ అలలు ఎక్కువైనా, ఏదైనా రేవుకి పోవాలంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఈ ఊరు ఉంది బుడగొట్లపాలెము, ఇక్కడ చింతపల్లికి ఫ్లోటింగ్ జెట్టి, అలాగే అటుకి ఆలేసినప్పుడు అటు వెళ్ళిపోతే భీమునిపట్నం దగ్గర ఫ్లోటింగ్ జెట్టి, ఇలాగ దగ్గర ప్రతి 40 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల మధ్యలోనే జెట్టి ఉండడం వల్ల సముద్రంలో ఎటువంటి అలలు వచ్చినా, ఎటువంటి తుఫానులు వచ్చినా సరే వాటిని దగ్గరగా ఉన్న జెట్టీకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీ సముద్రంలో ఉన్నటువంటి ఆటుపోట్లు కానీ, అలజడులు కానీ, తుఫాన్లు కానీ ఎదుర్కోవడానికి ఇదే శాశ్వత పరిష్కారం అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అనుకుంటున్నారు? ఫిషింగ్ హార్బర్ వస్తే మాత్రం 100% ఏటకెళ్తారు సార్, భయం ఉండదు. ఈ సముద్రం అలల వల్ల చాలామంది ఏటకి వెళ్ళట్లేదు సార్. 20, 30, 40 సంవత్సరాల వాళ్ళే ఏటకెళ్తారు, తక్కువ వాళ్ళు ఏటకెళ్ళ భయంతో, ఆ కెరటాలతో చనిపోతామని భయంతోనూ వెళ్ళట్లేదు. తర్వాత వలస కూడా అదే రకంగా వెళ్ళిపోతున్నారు సార్. వలసలో చనిపోలేని వాళ్ళు మా దగ్గరికి ఆ బాడీ రావాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, బాడీ దొరకట్లేదు సార్. వీళ్ళకి ఆర్థిక సాయం అందించేటువంటి పథకాలను కూడా కొనసాగించాలని కూడా కోరుతున్నారు. వీడియో చూసిన ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి.